మిత్రులారా, మా మునుపటి అన్ని వీడియోలను చూడటం ద్వారా మీరు ఈపీఎఫ్ మెంబర్గా ఏ సేవలకు అర్హులో అర్థం చేసుకోవాలి. ఇప్పుడు మేము మీకు ఈపీఎస్ గురించి వివరిస్తాము, అంటే ఉద్యోగుల పెన్షన్ పథకం. 1995 సభ్యులకు ఏ ప్రయోజనాలు అందుబాటులో ఉన్నాయి? ఈ పింఛను పథకం కింద ఈపీఎఫ్ సభ్యునికి ఎలాంటి ప్రయోజనాలు లభిస్తాయి అనేది వివరంగా వివరించబడుతుంది. టాపిక్లోకి వెళ్లే ముందు, ఉద్యోగులు మరియు పెన్షనర్లకు అంకితం చేయబడిన మా ఛానెల్కు సభ్యత్వాన్ని పొందవలసిందిగా మేము మిమ్మల్ని అభ్యర్థిస్తున్నాము. ఈపీఎస్ కింద ఎన్ని రకాల పెన్షన్లు అందుబాటులో ఉన్నాయో తెలుసా? మొదటిది సూపర్యాన్యుయేషన్ పెన్షన్, వృద్ధాప్య పెన్షన్ అని కూడా పిలుస్తారు. ఇది 10 సంవత్సరాల సభ్యత్వం మరియు 58 సంవత్సరాల వయస్సు పూర్తి అయినప్పుడు ఇవ్వబడుతుంది. సభ్యుడు 58 ఏళ్ల తర్వాత సర్వీసులో ఉన్నప్పటికీ 58 ఏళ్లు నిండిన మరుసటి రోజు నుంచి పింఛను అందజేస్తారు. రెండవది ఎర్లీ పెన్షన్. ఒక సభ్యుడు 10 సంవత్సరాల సభ్యత్వం తర్వాత ఉద్యోగాన్ని విడిచిపెట్టి ఈపీఎఫ్ చట్టం వర్తించే ఏదైనా సంస్థలో పనిచేయకపోతే, వారు 50 లేదా 58 సంవత్సరాల వయస్సు పూర్తి చేసిన తర్వాత తక్కువ మొత్తంలో పింఛను అంటే ముందస్తు పెన్షన్ తీసుకోవచ్చు. సభ్యుడు 58 సంవత్సరాల వయస్సు వరకు వేచి ఉండి త్వరగా పెన్షన్ తీసుకోవాలనుకుంటే, 58 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న ప్రతి సంవత్సరానికి 4% చొప్పున పెన్షన్ తగ్గించబడుతుంది. దీన్ని ఒక ఉదాహరణతో అర్థం చేసుకుందాం. సభ్యునికి 57 సంవత్సరాల వయస్సులో 10,000 రూపాయలు పింఛను మరియు 56 సంవత్సరాల వయస్సులో 9,600 రూపాయలు పింఛను ప్రీపెన్షన్ కింద 4% చొప్పున పొందినట్లయితే, 55 సంవత్సరాల వయస్సులో వారికి 9,216 రూపాయలు పింఛను లభిస్తుంది. మూడవది వికలాంగుల పెన్షన్లు. పూర్తి మరియు శాశ్వత వైకల్యం కారణంగా సభ్యుడు ఉద్యోగాన్ని విడిచిపెట్టినట్లయితే ఈ వైకల్యం పెన్షన్ లభిస్తుంది. దీనికి కనీస సభ్యత్వ వ్యవధి అవసరం లేదు, కేవలం 1 నెల సహకారం సరిపోతుంది. నాల్గవది వితంతు మరియు శిశు పింఛన్లు. సభ్యుడు సర్వీసులో ఉండగా మరణిస్తే వారి భార్య, 25 ఏళ్లలోపు 2 పిల్లలకు కలిపి పింఛను అందజేస్తారు. సభ్యునికి 2 కంటే ఎక్కువ పిల్లలు ఉన్నట్లయితే, 25 ఏళ్ల కంటే తక్కువ వయస్సు ఉన్న మొదటి 2కి పెన్షన్ ఇవ్వబడుతుంది. పెద్ద పిల్లలకు 25 ఏళ్లు వచ్చినప్పుడు వారి పెన్షన్ ఆగిపోతుంది మరియు 3వ బిడ్డకు పింఛను ప్రారంభమవుతుంది. అందువల్ల పిల్లలందరికీ 25 ఏళ్లు నిండినంత వరకు అదే క్రమం కొనసాగుతుంది. ఐదవది అనాథ పెన్షన్లు. సభ్యుడు చనిపోయి వారి భార్య కూడా జీవించి లేకుంటే, పిల్లలు మాత్రమే ఉంటే 25 ఏళ్లలోపు 2కి కలిపి పింఛను ఇస్తారు. పిల్లల పెన్షన్లాగానే ఇందులో కూడా మొదటి బిడ్డకు 25 సంవత్సరాలు నిండినప్పుడు వారి పెన్షన్ ఆగిపోతుంది మరియు 3వది ప్రారంభమవుతుంది. కాబట్టి పిల్లలందరికీ 25 ఏళ్లు వచ్చే వరకు అదే క్రమం కొనసాగుతుంది. ఆరవది సభ్యుడు మరణించిన తర్వాత ఇనామినేషన్లో సభ్యుడు నామినేట్ చేసిన వ్యక్తికి నామినేటెడ్ పెన్షన్ ఇవ్వబడుతుంది. సభ్యుని కుటుంబంలో ఎవరూ సజీవంగా లేనప్పుడు మాత్రమే పెన్షన్ పథకంలో నామినేషన్ సాధ్యమవుతుంది. కుటుంబం అంటే భార్య లేదా భర్త మరియు పిల్లలు. ఏడవది ఆధారపడిన తల్లి లేదా తండ్రికి పెన్షన్. సభ్యుడు మరణించే సమయంలో అవివాహితుడు మరియు ఏ వ్యక్తిని నామినేట్ చేయకపోతే, అటువంటి పరిస్థితిలో ఆధారపడిన తండ్రికి పెన్షన్ చెల్లించబడుతుంది. తండ్రి సజీవంగా లేకుంటే తండ్రికి జీవితాంతం పెన్షన్ చెల్లిస్తారు. వారికి పింఛను, అతని మరణానంతరం తల్లికి పింఛను అందుతుంది. పింఛను పొందేందుకు హక్కుదారు ఆన్లైన్ ఫారం 10ని పూరించాలి. తదుపరి వీడియోలో ఫారం 10ని ఎలా పూరించాలో మేము మీకు తెలియజేస్తాము. ఈ వీడియోను చూసిన తర్వాత మీకు ఏవైనా ప్రశ్నలు ఉంటే లేదా మరింత సమాచారం కావాలంటే దిగువన వ్యాఖ్యానించడానికి సంకోచించకండి. ఉద్యోగులు మరియు పెన్షనర్లకు సంబంధించిన మరిన్ని సమాచార వీడియోల కోసం మాతో ఉండండి. మా ఛానెల్ని లైక్ చేయడం మరియు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. తదుపరి వీడియో వరకు జాగ్రత్త వహించండి. మా వీడియో చూసినందుకు ధన్యవాదాలు.